ఇది హైకోర్టు ఆర్డర్ అండి. హైకోర్టు ఆర్డర్ ఏమని చెప్పిందంటే సో అండ్ సో ప్రాపర్టీ బిలాంగ్స్ టు మై మదర్ భత్తోజ్ పద్మ అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో ఇదంతా ఆర్డర్ కాపీ అండి. సో దాని తర్వాత ఇదేమో లోక్ అదాలత్ అబౌట్ కాంప్రమైజ్ ఆర్డరా. ఎందుకంటే అపోజిషన్ పార్టీ ద్వారా వేరే అపోజిషన్ పార్టీ ఉంటే వాళ్ళు ఏమన్నారంటే ఇది మా ల్యాండ్ కాదు, ఇది టోటల్ మొత్తం ల్యాండ్ భత్తోజ్ పద్మకి చెందుతుందని అని మాకు లోక్ అదాలత్ కాంప్రమైజ్ అయ్యి ఇచ్చిన ఆర్డర్ అండి. ఇది 3 పేపర్స్. ఇదంతా మా ఏజ్నర్ ల్యాండ్. ఇక్కడ వేరే అనాథరైజ్డ్ పర్సన్స్ వచ్చి మా ల్యాండ్ పక్కన చుట్టూ ఆ ల్యాండ్ లోపలికి వెళ్ళొద్దు అని ఉద్దేశంతో ట్రెంచ్ కొట్టిండ్రు. ఇంకా బయట దీని బ్యాక్ సైడ్ మొత్తం మాఫియా జరుగుతుంది, మట్టి మాఫియా. సో ఇది మేము మొత్తం దున్నినప్పుడు, ఇది వాళ్ళు ట్రెంచ్ కొట్టినప్పుడు ఇది హైకోర్టు ఆర్డర్ అండి. ఇప్పుడు మీరు చూపెట్టింది ఇదేంటంటే పట్టా జారీలో అధికారుల ఆలస్యం, ములుగులో పాస్బుక్ జారీలో అధికారుల అలసత్వం అని ఆపరేషన్ తెలంగాణ ఛానల్లో పెట్టానండి. ఇది ఏంటంటే మన న్యూస్ పేపర్లో ఇచ్చాము. ఎందుకు ఇన్ని రోజులు తిరిగినా కూడా ఏమైంది ఇంకా అధికారులు స్పందించట్లేదు అని మనము ములుగు వాళ్ళు ఎందుకు రెవెన్యూ వాళ్ళు ఎందుకు స్పందిస్తే మాకు పాస్బుక్ ఎందుకు ఇస్తలేదని మనము 3 పేపర్స్లో ఇచ్చాము. పట్టా జారీలో అధికారుల ఆలస్యం అని సాక్షి పేపర్లో ఇవన్నీ అట్లా చాలా పేపర్స్లు ఇచ్చాము. దాని తర్వాత మా భూమికి పాస్బుక్ ఇవ్వండి ములుగు రెవెన్యూ అని మా ఆపరేషన్ తెలంగాణ ఛానల్లో పెట్టాను. పెట్టిన తర్వాత ఆపరేషన్ తెలంగాణ ఛానల్లో మేము ఆర్ఐ గారు ఫీల్డ్ మీదకి వచ్చిన తర్వాత దున్నమని అన్నప్పుడు ఆర్ఐ గారును వాళ్ళ సబార్డినేట్ ఇద్దరు మా ఫీల్డ్ మీదకి వచ్చారు. ఫీల్డ్ మీదకి వచ్చి చూసి June 4th వరకు, June 5th నాకు తెలిసి జూలై 10th లోపలనే ఇద్దరు సర్స్ వచ్చారు. వచ్చి చూసిన తర్వాత మా పక్కన ఊర్లో కూడా కనుక్కున్నారు. వాళ్ళు కూడా అదే సమాధానం చెప్పారు. ఎందుకంటే వీళ్ళ భూమికి ఇదివరకు కాస్ట్ చేసినాం మేమని ట్రాక్టర్ ఎవరైతే దున్నినరో కాస్ట్ చేసినప్పుడు మొట్లు తిట్టినప్పుడు ట్రాక్టర్ డ్రైవర్ ఎవరు, మా దగ్గర ఎవరు అటెండర్స్ లాగా పనిచేసిన వాళ్ళు ఎవరెవరు అందరినీ కనుక్కున్న తర్వాత మా ల్యాండ్ అని చెప్పిన తర్వాత అది అన్నీ విన్న తర్వాత వెళ్ళిపోయారు. దాని తర్వాత మా భూమికి పాస్బుక్ ఇవ్వండి అని ములుగు రెవెన్యూ ఇవ్వని ఆపరేషన్ తెలంగాణ ఎన్నోసార్లు రిక్వెస్ట్ పెట్టినా కూడా రెస్పాన్స్ లేదు. ఇది ఇంగ్లీష్ పేపర్లో ఇచ్చిన హైకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసి నాకు పాస్బుక్ ఇవ్వండి ములుగు రెవెన్యూ అని ఆపరేషన్ తెలంగాణ ఛానల్లో నాకు వీడియో పెట్టానండి. ముందుకు ఇస్తలేరని. పాస్బుక్ జారీలో అధికారుల ఆలస్యం, మైనింగ్ మాఫియా ప్రెజర్ ఇన్ ములుగు అని పెట్టాను. ఇది అప్లికేషన్ నాకు పాస్బుక్ ఇప్పించండి అని కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టిన ఇవన్నీ డాక్యుమెంట్స్ అండి. ఇది గ్రీవెన్స్కి అటెండ్ అయినప్పుడు పెట్టిన అప్లికేషన్ ఇది సంథింగ్ స్టార్టింగ్ ఫస్ట్ గ్రీవెన్స్ అనుకుంటా 1st 7, 2024 వరకు రోజు గ్రీవెన్స్లో అప్లికేషన్ పెడితే కలెక్టర్ సార్ స్పందించి ఫస్ట్ రెవెన్యూ ఆర్ఐ గారిని పంపారు ఫీల్డ్ మీదకి రిపోర్ట్ తీసుకొని రమ్మని. అతను రిపోర్ట్ తీసుకొని వచ్చారు. కానీ ఇంకా తహసీల్దార్ సార్ ఫైల్ పెండింగ్లో ఉంది. వేరే అనాథరైజ్డ్ పర్సన్స్ వచ్చి మా మీద మా అపోజిషన్ వాళ్ళు ఎవరో వచ్చి ల్యాండ్ దున్నుతున్నారని చదువు చేస్తున్నారు, మొట్లు తీస్తున్నారు అని చెప్తే మనం పోలీస్ డిపార్ట్మెంట్ పోయిన తర్వాత సర్స్ వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నారు. మళ్ళీ ఇంకా కేసు ఎఫ్ఐఆర్ ఇంకా బుల్ కాలేదని తర్వాత మేము ఏం చేసామంటే ఇంకా ఎందుకు బుక్ అవుతుంది అని ఇది ఇట్లా కోర్ట్ త్రూ వెళ్ళాము. కోర్టులో మేము అప్లికేషన్ కోర్ట్ త్రూ రిఫర్ చేసాము. కంప్లైంట్ కోర్టులో రిఫర్ అయింది. వాళ్ళ మీద కోర్టులో జడ్జి గారు స్పందించి వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ చేసింది కాబట్టి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు. వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది. వాళ్ళే కాకుండా చాలామంది ఎవరైతే అపోజ్ చేస్తుండో 2-3 ఊరోళ్ళు కూడా వాళ్ళకు ఇల్లీగల్ మాఫియా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారని వాళ్ళ మీద కూడా కేసు రిఫర్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు భత్తోజ్ పద్మ ఇప్పుడు మా మమ్మీ అప్లికేషన్ ఎన్నిసార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టినా కూడా స్పందించలేకపోయేసరికి, ఎందుకంటే పాత భత్తోజ్ పద్మ మా మమ్మీ పేరు మీద రామచంద్రపూర్ విలేజ్లో 220/4 ఓల్డ్ సర్వే నెంబర్ ఉంది కదా. ఈ 220/4 ఓల్డ్ సర్వే నెంబర్లో ఇప్పటికీ మేమే ఉన్నాం ధరణిలో 29.30 acres. ఈ 29.30 acresలో పాస్బుక్ ఇవ్వండి, ధరలో మేమే ఉన్నాం పాస్బుక్ ఇవ్వండి అని రెవెన్యూ డిపార్ట్మెంట్ కోరుకున్నా కూడా ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా కూడా అవ్వట్లేదు. ఇది లాస్ట్ గ్రీవెన్స్ చాలాసార్లు 2 to 3 times గ్రీవెన్స్కి వెళ్ళిన తర్వాత మొన్న 3rd గ్రీవెన్స్ అప్పుడు కూడా ఇది లాస్ట్ గ్రీవెన్స్ అప్పుడు ఫైల్
దాని తర్వాత ఎందుకు ఇస్తలేరని మనం ట్విట్టర్లో కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కి కూడా ట్వీట్ చేసాము. ట్వీట్ చేస్తే ఇప్పటివరకు వాళ్ళు స్పందించి మొన్న ఆ రోజు ఇనిషియేట్ తీసుకొని ఐ విల్ టేక్ అప్ ద ఇష్యూ అని మినిస్టర్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్ని వాట్సాప్ నెంబర్కి పంపమని ఆఫీస్కి పంపమని చెప్పారు. మనం డైరెక్ట్ ఆఫీస్కి కూడా వెళ్ళాము. ఆఫీస్లో అప్లికేషన్ ఇచ్చాము ములుగులో. ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మొన్న రామచంద్రపూర్ విలేజ్లో ఇది మహేందర్ జీ సార్ డిప్యూటీ అడిషనల్ కలెక్టర్ సార్ ఓన్లీ కన్సర్న్ ఆ రామచంద్రపూర్ ఇష్యూస్ని టేకప్ చేద్దాం, కన్సర్న్ గ్రామ పంచాయతీలో అధికారులు అవైలబుల్ ఉండి యూజర్స్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ అన్ని ఫైల్స్ అన్ని తీసుకొని అక్కడే సార్ట్అవుట్ చేసుకోవాలి చేయమని అధికారులకు చెప్పారు. అప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ త్రూ వాట్సాప్ వచ్చి మేము ఆ రోజు సర్స్ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో రామచంద్రపూర్ ఊరికి పోయి సర్స్ వాళ్ళకి ఇచ్చి అప్పుడు మహేందర్ సార్ను ఆర్ఏ సార్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు చూశారు. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. ఎందుకంటే టైం చాలా ఎక్కువ దొరికింది కాబట్టి సార్కి అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము. దాని తర్వాత ఓకే అని సాటిస్ఫై అయ్యారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది ట్విట్టర్లో పెట్టినాం సార్, కొంచెం ఇనిషియేట్ తీసుకోండి, మేడం కూడా మాకు డీటెయిల్స్ అని మా ఆఫీస్కి ఫార్వర్డ్ చేయమని అన్నారు. ఫార్వర్డ్ చేసాము. మళ్ళీ తర్వాత కూడా ఇప్పుడు రామచంద్రపూర్లో సర్వే లెక్క అవుతుందని చెప్పి మీ దగ్గరకు వచ్చి చూపెట్టాము అని అన్నాము, చూపెట్టినాము. ఇనిషియేట్ తీసుకోండి సార్ అని ఇప్పుడు ట్విట్టర్లో ఏదైతే పెట్టినో అదే ప్రింట్అవుట్ రిప్లై మేడం రత్నకుమారి మేడం ఐఏఎస్ కన్సర్న్ రెవెన్యూ ఈ మినిస్ట్రీ వాళ్ళందరూ రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చిన ట్వీట్ కూడా ఆ రోజు ఆఫీస్ గ్రామ పంచాయతీలో ఇట్లా అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మీరు ఫోటో దిగాము. కానీ ఇప్పటివరకు ఇంకా రెస్పాన్స్ లేదు. కొంచెం చూద్దాం ఏమవుతుందో. కొంచెం ఇనిషియేట్ తీసుకొని మాకు సర్వే నెంబర్లో కొత్త సర్వే నెంబర్ ఇంప్లిమెంట్ అంటున్నారు కాబట్టి మా కొత్త సర్వే నెంబర్లో ఇచ్చినా ఏం లేదు, ప్లస్ పాత సర్వే నెంబర్లో పాస్బుక్ ఇచ్చినా పర్లేదు. మనం కొత్త సర్వే నెంబర్లు ఇస్తేనే అయిపోతుంది, ఎందుకంటే 29.30 acres. కానీ ఇప్పుడు మన హైకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ఇచ్చేసినా కూడా మనం దాని ముందుకు అంటే మనం ఇచ్చిన ల్యాండ్ 29 acresకి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి 29 acres ఇచ్చిన తర్వాత మనం తర్వాత సెగ్రిగేట్ చేసుకోవడానికి వీలు ఉంటుందని మన ఆలోచన. కానీ కైండ్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించి మాకు పాస్బుక్ ఇవ్వాలని మనవి. థ్యాంక్ యూ.